శాసనసభ్యుల తాలూకా వ్యవహారాల మీద ఆరోపణలు, మహిళల మీద అత్యాచారాలు, పిల్లల కిడ్నాప్లు, ప్రశాంతంగా విశాఖపట్నంలో డ్రగ్స్ మాఫియా, పట్టుబగలే దౌర్జన్యాలు, హత్యలు. ఎక్కడండి ఇది? ఏమైందంటే వైసీపీ 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో, ఈ 14 నెలల వైసీపీ పరిపాలనలో, 14 నెలల కూటమి పరిపాలనలో ఎన్ని జరిగాయో క్రైమ్ రిపోర్ట్ చూపించండి. 5 సంవత్సరాల కంటే 14 నెలల కాలంలో ప్రతి సెక్టర్ లో ఎక్కువ జరిగాయో తక్కువ జరిగాయో చూసుకోండి. ఒక 14 నెలల కాలం నేను పెరిగి చేయమట్లేదు. 5 సంవత్సరాల కాలం, ఈ 14 నెలల కాలం ఎందుకు వచ్చిందా? కారణం ఏంటి అంటే ప్రభుత్వానికి దాని మీద, ప్రభుత్వంలో ఉన్న శాఖల మీద పట్టు లేకపోవడం, పట్టుత్వం లేకపోవడం, పర్యవేక్షణ లేకపోవడం, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ మీద అయితే పూర్తిగా పట్టుకోల్పోయారు. గాలికి వదిలిస్తారు. విచ్చలవిడిగా ఉంది ఈరోజు. ఇదేనా పరిపాలన? దీనికి వచ్చి గొప్పగా అంట మంచి పరిపాలన. ఏంటి మంచి పరిపాలన? పత్రిక తెలియజేస్తే, టీవీ చూస్తే, టీవీ ఆన్ చేస్తే లేదు ఏం జరుగుతుందని ఎవరికైనా ఫోన్ చేస్తే అక్కడ వచ్చి అత్యాచారం, లేకపోతే అక్కడ వచ్చి అవినీతి, లేకపోతే అక్కడ వచ్చి దోపిడీ, లేకపోతే భూమి ల్యాండ్ గ్యాబరింగ్, ఇంకా ముందు ఉందా ఈ ప్రభుత్వానికి? రైతు తాలూకా సీజన్ వచ్చినప్పటికి వచ్చి వాళ్ళకి కావాల్సిన ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించాలనే బాధ్యత ప్రభుత్వానికి ఎస్మెత్తే ఉందా? ఉంటే ఎందుకు యూరియా కొంత ఇబ్బందులు వస్తున్నాయి? ముందుతో తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? ఏమైనా కేంద్రంలో నుండి మీకు వ్యతిరేకమైన ప్రభుత్వమా? వాళ్ళు యూరియా సప్లై చేయకుండా అడ్డుపెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే